అందరికీ ప్రైజ్ అలాట్. ఈరోజు మనము దేవుడు నిన్ను చూస్తున్నాడా, దేవుని ప్రేమ నీలో ఉందా అన్న దాని గురించి తెలుసుకుందాం. ఒకరోజు ఒక వ్యక్తి మందిరానికి వెళ్ళేవాడు. దేవుడు అంటే చాలా ఇష్టం అతనికి. డైలీ ప్రార్థన చేసేవారు, దేవునితోనే ఉండేవాడు. కానీ ఒకరోజు ఈ దేవుడు నాకు ఎప్పుడు కనబడడు అని నిరాశ పొందాడు. ఒకరోజు పొలానికి వెళ్తుండగా దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యి, నా కుమారుడా అని పిలవగానే ఒక్కసారిగా ఎవరు నన్ను పిలిచింది అని అతడు అటు ఇటు చూస్తుండగా దేవుడు ఇలా అన్నాడు, కుమారుడా ఎందుకు దిక్కులు చూస్తున్నావు, నిన్ను పిలిచింది నేనే అని దేవుడు అతనితో అనగా అతడు అక్కడికక్కడే మోకరించి సాగిలపడి, ప్రభువా చెప్పండి నైనా అని అన్నాడు. నేను నీకోసం ప్రాణం పెట్టాను కదా, నువ్వు నా కోసం ఏం చేస్తున్నావు? నీకోసం నేను రక్తం చిందించాను కదా, సిలువకు వేలాడబడ్డాను కదా, నువ్వు నా కోసం ఏం చేశావు అని దేవుడు అతన్ని ప్రశ్నించగా అతడు ఇలా అన్నాడు, నేను ఏమి ఇవ్వగలను ప్రభువా, నేను నీకోసం ఇన్ని చేశాను కదా, నువ్వు నా కోసం ఏమైనా ఇస్తావా అంటే అతడు ఇలా అన్నాడంట, మీకు ఇవ్వడానికి నా దగ్గర ఏముంది ప్రభువా అని అతడు అడగగా, నువ్వు ఇవ్వగలిగితే నేను అడుగుతాను, ఇస్తావా అని ప్రభువా అంటే ఆయన అన్నాడంట, ఇచ్చేస్తాను ప్రభువా అని అన్నాడంట. అప్పుడు ప్రభు ఏమడిగారో తెలుసా, నీ ప్రేమను నాకు ఇవ్వు నాయనా అని అడగగా అతడు అక్కడికక్కడే బాధపడి కృంగిపోయి, ఖచ్చితంగా ఇస్తాను నాయనా అలా అనిన తర్వాత అతడు దేవునికి సంతోషంగా ఇస్తాను నాయనా అని అన్నాడు. అప్పుడు దేవుడు వెంటనే మాయమైపోయాడు. అతడితో మాట్లాడడం ఆపేశారు. అతడు భయపడ్డాడు, అయ్యో దేవుడు నాతో మాట్లాడలేదే, అప్పుడే వెళ్ళిపోయారే అని అతడు అనుకోగా మరి అతను దేవునికి ప్రార్థించగా అతడికి అప్పటి నుంచి అన్ని సమృద్ధిగా దేవుడు ఇస్తున్నాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా లేదా లోకానుసారంగా జీవిస్తున్నావా? లోకంలోనే దేవునిలో ఆనందిస్తున్నావా? ఆ వ్యక్తిని అడిగిన దేవుడు రేపు నీ దగ్గరకు వచ్చి నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా అని నిన్ను అడుగుతాడు. అప్పుడు నీ సమాధానం ఏంటి? నువ్వు దేవునికి ఏం చెప్తావు? కాబట్టి ఇప్పటి నుంచే దేవుణ్ణి ప్రార్థన మానకు, దేవుణ్ణి స్తుతించడం ఆపకు. దేవుడు నువ్వు మోకరిస్తే నీ దగ్గరికి రావడానికి సిద్ధముగా ఉన్నారు. నువ్వు మోకరించి ప్రార్థన చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుని రాకడ ఎంత దూరంలో లేదు, మనము రాకడకు సిద్ధపడాలి. కాబట్టి ఇప్పుడే దేవుని ప్రేమను తెలుసు. ఆమేన్.